ఆసక్తి దేవుని ఏ విధంగా ఆశ్రయించాడో స్పష్టంగా రాయబడింది. ఈయన ఎలాంటి వాడయ్యా అంటే తన తండ్రి ఆసా కదండి, మళ్ళీ దావీదు అంటే తండ్రి అంటే ఇక్కడ అర్థం పితరుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ పితరుడైనటువంటి దావీదు ఎలాంటి మార్గాల్లో నడిచాడో, ఎలాంటి భక్తిని చేశాడో, ఎలాంటి మాదిరిని కనబరిచాడో అదే మాదిరిని సరిగ్గా అలాగే యెహోషాపాతు నడిచినట్లుగా పరిశుద్ధాత్ముడు బైబిల్లో రాయించాడు. ఎలా నడిచాడట ఆయన? 4వ వచనంలో ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించలేదు. తర్వాత ఏం చేశాడు? బయలుదేవతను ఆశ్రయించలేదు. దేవుని అనగా యెహోవా దేవుని, జీవము కలిగిన దేవుని ఆరాధించాడు. ఇక్కడ మనకు కనబడుతున్న మాటలో దావీదు ఏ విధంగా అయితే దేవుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆరాధించాడో యెహోషాపాతు కూడాట అన్య దేవతలు ఎందరో ఉన్నారు. ఇశ్రాయేలీలలో వారి రాజ్యాలలో మనకు కనబడేది ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే విగ్రహారాధన. ఈ దినాలలో కానీ ఆ దినాల్లో కానీ ఎప్పటికీ కానీ క్రైస్తవులకి, దైవ సంబంధులకి, దేవునితో నడవాలనుకున్న వాళ్ళకి, లోకముతో వేరే బ్రతకాలనుకునే వాళ్ళకి, జీవము కలిగిన దేవుని ఆరాధించాలని నిష్ట కలిగిన వాళ్ళకి ఒక సమస్య ఏంటంటే వ్యభిచారం కాకపోవచ్చు, బంధువులు కాకపోవచ్చు, ఇంకెవరో కాకపోవచ్చు, కానీ ప్రాథమికంగా మనం ఎదుగుతా ఉన్నప్పుడు ఏది మనకు ఆటంకంగా వస్తుందయ్యా అంటే అన్యాచారాలు, విగ్రహారాధన, విగ్రహాల ప్రభావం. ఈ ప్రభావం నుంచి విడిపించబడి దేవునికి భక్తి చేయటం కొన్నిసార్లు కష్టమైపోతుంది. వీళ్ళు రక్షించబడతారు కానీ అన్యాచారాలు అడుగడుగునా కనిపిస్తాయి. వీరు రక్షించబడతారు కానీ అన్యుల సాంప్రదాయాలు అడుగడుగునా కనిపిస్తాయి. వీరు రక్షించబడ్డామని పేరు పెట్టుకుంటారు కానీ దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణాలు తక్కువైపోయి విగ్రహారాధికులు ఎలా నడుస్తున్నారో అలా నడవాల్సినటువంటి పరిస్థితులు క్రైస్తవుల జీవితాల్లో ఆరంభించబడతాయి. ఈ రోజున సెమీ క్రిస్మస్లు ఎలా తయారైపోయాయంటే ఒక పెళ్లికో లేకపోతే అన్యుల కార్యక్రమాలకో వివాహాలకో వారి సంతోషానికి డీజే బాక్సులు పెట్టుకొని ఏ విధంగా, స్పీడ్ పాటలు పెట్టుకొని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళు తాగి నృత్యమాడుతూ అక్కడున్న ప్రజలను సంతోష పెడతారో సెమీ క్రిస్మస్లు కూడా అట్లా తయారయ్యాయి. అంటే నేను అంటుంది డ్యాన్స్లు వేయటం లేకపోతే సండే స్కూల్ పిల్లల చేత అభినయం చేయించడం తప్పు కాదు. అంటే ఈ స్థాయి మించిపోయి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి డ్యాన్స్లు వేయటం, పెద్దోళ్ళు ఎవరో వయసుకు వచ్చిన వాళ్ళు, వయసుకు వచ్చి కూర్చొని చూడాల్సిన వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? వేదికల మీదకి వచ్చేసారు. ఒక మూలన కూర్చొని చూడాలి వాళ్ళ వయసు అలాంటిది. మరి ముఖ్యంగా ఆడాళ్ళు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు తెలుసా? స్టేజీల మీదకి ఎక్కి, పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు స్టేజీల మీదకి ఎక్కి పెళ్ళిడికి వచ్చిన మగవాళ్ళు ఏలలు వేస్తుండగా, గోళాలు చేస్తుండగా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. దీనికి ఏం పెట్టారు పేరు? క్రిస్మస్. పేరు క్రిస్మసే కానీ అక్కడ ఎవరుండరు? క్రైస్ట్ మిస్, యేసు ప్రభు ఉండడు అక్కడ. ఆ పాటల్లో యేసై ఉండడు, వాళ్ళు వేసే నృత్యాల్లో యేసై ఉండడు, వాళ్ళ దేనిలో యేసై ఉండడు. పాతకాలంలో పాటలు ఎలా ఉండేయంటే అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఈ పాట వింటే ఎప్పుడు పాడినా ఏమనిపించింది మనకి? క్రిస్మస్ వచ్చింది అనిపించింది. రక్షకుండు దయించినాడట. ఈ పాట పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? క్రిస్మస్ ఎప్పుడు పాడినా సరే క్రిస్మస్ వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది. కొన్ని పాటలు ఉన్నాయి, అలా ప్రారంభించబడిన పాటల్లో ఎంత ఆత్మీయత ఉందో ఈ రోజున క్రిస్మస్ పాటల్లో ఏ మాటలు చెప్పండి? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి
ఈ సందర్భాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు వస్తున్న సెమీ క్రిస్మస్లో ఎలాంటి దైవిక భయం లేకుండా అన్యాచారాలు వస్తున్నాయో దాని గురించి చెప్పడానికి. వాస్తవానికి దావీదు ఎలా ఆరాధించాడయా అంటే, మీరు ఒకవేళ యూట్యూబ్లో డేవిడ్ డ్యాన్స్ అని కొట్టగలిగితే ఆ కాలంలో యూదులు ఎలా నృత్యం ఆడేవాళ్ళు, దావీదు ఎలా నృత్యం ఆడుంటాడు అని వాళ్ళు వేసి చూపిస్తారు. ఈ రోజుల్లో నృత్యాలు ఎలా ఉన్నాయంటే ఎగరడం, తైతక్కలాడటం, చూసే ప్రజలు ఏమాత్రం చూడడానికి వీలు లేకుండా అభ్యంతరకరమైన వస్త్రధారణతో స్టేజీలు నిండిపోయి ఏమైపోయినాయి, సెమీ క్రిస్మస్లని పేరు పెట్టుకున్నారు. ఒకవేళ కనుక మీరు యూట్యూబ్లో డేవిడ్ డాన్స్ అని కొడితే నిజంగా ఆ డాన్స్ వేయగలిగితే అది దావీదు నృత్యం అయింది. చాలా క్రమశిక్షణతో కూడినటువంటి నృత్యం అది, దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా అగపడే నృత్యం అది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పాడే పాట, మాట్లాడే మాట మన జీవితాలలో ఇతరులను ప్రభావితం చేస్తుంది. మన జీవన శైలి ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఈ యెహోషాపాతట ఆ యొక్క పితరుడైనటువంటి దావీదు ఏ విధంగా యథార్థంగా నడిచాడో, ఏ విధంగా మాదిరికరమైన జీవితాన్ని అవలంబించాడో, ఏ విధంగా దేవుని పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ఆరాధించాడో అలా ప్రభువుని ఆరాధించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కాలంలో ఎంతో మంది బయలు దేవతలు ఉన్నారు, ఆ దేవతలు ఉన్నారు, ఈ దేవతలు ఉన్నారు. ఇశ్రాయేలీల రాజులు ఎందుకు వాళ్ళ రాజ్యం పతనం అయిపోయింది, ఎందుకని వారి ఉనికిని వాళ్ళు కోల్పోయారంటే ఎక్కువ కారణాలు ఏంటంటే వాళ్ళు విగ్రహారాధనకు బానిసలు అయిపోయారు, అన్య భార్యలను చేసుకున్నారు, అన్య స్త్రీలను ఉంచుకున్నారు. సొలొమోను పతనం అవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఏ దేవుణ్ణైతే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఏ దేవునికైతే మందిరాన్ని ప్రతిష్ఠించాడో అదే దేవుని మందిరానికి వ్యతిరేకంగా ఎదురుగా ఏం కట్టాడు, విగ్రహ బలులు అర్పించాడు, పర్వతాల మీద ధూపం వేశాడు, అన్యులైనటువంటి స్త్రీలను ఉంచుకున్నాడు, కొంతమందిని పెండ్లాడాడు. వీళ్ళందరి నిమిత్తం ఏమైపోయాడు తెలుసు, సొలొమోను విగ్రహారాధికుడైపోయాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు భక్తి చేయటం ముఖ్యమే, అంతకంటే ముఖ్యం ఏంటంటే నీ భక్తి అన్యాచారాలకు వేరై ఉండేలా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దగ్గరికి కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కదా, చిన్నపిల్లలు అన్నా, జ్వరం వచ్చిందన్నా ప్రార్థన చేయన్నా, నైట్ అంతా నిద్రపోవట్లేదన్నా ప్రార్థన చేయన్నా, లేకపోతే ఆకలి వేయట్లేదేమోనన్నా, తింటలేదన్నా ప్రార్థన చేయన్నా, ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు ఎంత బాగుంటారో. కానీ అంత అందమైన రూపాలకి ఏం పెడతారు వీళ్ళు చెప్పండి? ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు. క్రైస్తవులవేనా మనం? నా కుమారుడికి 4 సంవత్సరాలు, కుమార్తెకి 5వ నెల జరుగుతుంది. ఇంతవరకు చొక్క కూడా పెట్టింది లేదు. వాళ్ళిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రుల ప్రార్థన మీద ఆధారపడుతుంది. కానీ ఇంట్లో ప్రార్థన లేకుండా బొట్లు పెట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే దేవుడు రక్షించడు. అండర్స్టాండ్? బొట్టు పెట్టడం ఎందుకు ఒక రీజన్ చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? పిల్లలకి కాటుకు పెట్టొద్దు అంటాడు. కానీ కళ్ళకి ఏం పోతాము మనం కదా, అన్యాచారం. అదేమంటే దిష్టి తగిలిద్దండి. దిష్టి అండి ఎవడండి వాడు? దిష్టి తగలడానికి ఎవడండి వాడు? జాగ్రత్త. మీ భక్తి జీవితాలలో మాదిరి కనబడాలి. ఎన్నో ఆచారాలు మింగ్లింగ్ అయిపోయిన, మిళితం అయిపోయిన క్రైస్తవ్యం దేవునికి అక్కర్లేదు. అది శక్తిహీనమైన క్రైస్తవ్యం. దానివల్ల దేవునికి మహిమ రాదు, దానివల్ల ప్రభావం ప్రవహించదు, దానివల్ల ఇతరులకు మేలు కలగదు, దానివల్ల ఎవరు కూడా నీ నుండి ఆశీర్వాదం పొందలేరు. ఇల్లు కట్టుకుంటే పాలు పొంగించకుండా వెళ్ళలేకపోతున్నాం కదా, ఇల్లు కట్టించుకుంటే వాస్తు లేకుండా కట్టలేకపోతున్నాం కదా.
ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేస్తే అన్యాచారం లేకుండా చేయలేకపోతున్నాం కదా. చివరికి దినాలు పెట్టేటప్పుడు కూడా బేసి సంఖ్య లేకుండా ఏది చేయలేకపోతున్నాం కదా. అన్నప్రసన్న 6వ నెల 6వ రోజు తప్ప అటుగాని ఇటుగాని చేయలేకపోతున్నాం కదా. వాట్ ఇస్ రాంగ్ విత్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యానికి ఏమైందంటే విగ్రహారాధన ప్రభావం లోపలికి వచ్చేసింది. ఒక మాట చెప్తున్నా, దినాలు నిన్ను రక్షించలేవు, నీ ఆచారాలు నిన్ను రక్షించలేవు, పాలు పొంగించడం నీ ఇంటిని కాపాడలేదు, వాస్తులు నీ ఇంటిని రక్షించలేవు. నువ్వు పాటించే ఏ అన్యాచారం కడ వరకు నీతో రాదు, పరలోకానికి నిన్ను తీసుకుపోదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే నిన్ను సజీవునిగా, నిరంతర జీవిగా ఆ నిత్య జీవంలోనికి నిన్ను ప్రవేశపెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్పు రావాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మన రక్షణలో ఏది సారం? ఎక్స్పీరియన్స్ వలన ఉపయోగం ఏముంది? అనుభవం కొద్ది నీలో అభిషేకం ఉండాలి కదా, ఆ అనుభవం కొద్ది నీలో మాదిరి ఉండాలి కదా, ఆ అనుభవం కొద్ది నీలో ఆచారాలు ప్రాథమికంగా పోవాలి కదా. ఇవి పోకుండా నువ్వు ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటావు? నిజంగా నువ్వు దేవుని మీద మాత్రమే అనుకుంటే ఇంకొక దేవుడి మీద ఆధారపడాల్సిన, ఆనుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆత్మ సంబంధమైన సంగతుల కొరకే ఉన్నట్లయితే అన్యాచారాలు పాటించాల్సిన అవసరం ఏముంది? యెహోషాపాతు అలా చేయలేదు. అన్యాచారాలన్నిటినీ పక్కన పెట్టేసి రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నా కానీ పట్టించుకోకుండా యెహోషువ ఏ విధంగా చెప్పాడు? నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏంటమ్మా అన్యాచారాలు అంటే? మా అన్నయ్య అండి, మా అక్క అండి, మా చుట్టాలండి, మా రక్త సంబంధికులండి, మా అమ్మ అండి, లేకపోతే మా బావగారండి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద. పరలోకం చేర్చేది యేసయ్యే. నువ్వు పరలోకానికి వెళ్ళకపోవడానికి ప్రజలు కారణమవుతారేమో కానీ నా ప్రజలు మాత్రం పరలోకం తీసుకెళ్ళడానికి ఏమాత్రం కారణం అవరు, ద్వారాలు అవరు. యేసయ్య చెప్పండి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి మీ జీవితాల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు మోపుకొని, వంకలు చెప్పుకొని, సాకులు చెప్పుకొని ఏదో ఒక రీతిగా క్రైస్తవ జీవితాన్ని ఈడుద్దాం అనుకుంటున్నావేమో. ఒక దినాన వారికి ఉండాల్సిన శిక్ష వాళ్ళకు ఉంటుంది, కానీ ఇంతకాలం భక్తి చేసావు చూడు, నీకు కూడా శిక్ష ఉంటుంది. ఏమో ఒక కాటుకు పొట్టే పరలోక రాజ్యాన్ని నువ్వు వెళ్లకుండా ఆటంకపరుస్తుంది. ఒక పాలు పొంగించడమే పరలోక రాజ్యానికి ఆటంకం అవుతుంది. ఒక అన్యాచారం చిన్నది కావచ్చు, అది నీలో ఆటంకం అవుతుంది. ధనవంతుడు వచ్చాడు, నిత్యరాజ్యానికి వారసుని కావాలన్నాడు. ధర్మశాస్త్రం మొత్తం ఎరిగిన వాడే, నిత్య జీవం గురించి, ఉనికిని గురించి అవగాహన కలిగిన వాడే. ఇన్ని కలిగినటువంటి వ్యక్తిలో యేసయ్య ఒక లోపాన్ని చూసి అంటున్నాడు, నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఆయనకి డబ్బు పిచ్చుంది, మరి నీకే పిచ్చుంది? అన్యాచారం పిచ్చా? అన్యులు వెంబడించే పిచ్చా? అన్యుల సాంప్రదాయాలు లేకుండా బ్రతకలేని ఒక జీవన విధానమా? ఈ 2020లో ఏదో అయిపోయింది, దేవుడు ఒక నూతన సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఈ నూతన సంవత్సరం నుంచి అయినా నీ జీవితం మార్చబడితే ఎంత బాగుంటుంది. అన్యాచారాలు ఎక్కడే విడిచిపెడితే ఎంత బాగుంటుంది. యెహోషాపాతు అన్యాచారాలు విడిచిపెట్టి తన పితరుడైన దావీదు ఏ విధంగా పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాడో అలా ఆరాధించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక.